ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః. జగన్మాత లలితాదేవి ఎలా ఉంటుందో ఈ మంత్రంలో చెప్పారు. ఉద్యత్ అంటే ఉదయిస్తున్న. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూసారా ఏ కాంతితో ఉంటాడు? అరుణ వర్ణంలో ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. అందుకే అమ్మవారిని అరుణాం అన్నారు. అంటే పూర్తిగా ఎర్రగా ఉంటుంది అమ్మవారు. ఆ ఎరుపు కూడా ఉదయిస్తున్న సూర్యుడు ఎరుపు. ఉజ్జత్ అంటే ఉదయిస్తున్న అన్నాం కదా. భాను అంటే సూర్యులు. సూర్యుడు ఒక్కడు ఉదయిస్తేనే అందమైన ఎరుపు. అటువంటిది ఏకకాలంలో వేల మంది సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకని ఉద్యద్ భాను సహస్రాభాయై నమః అన్నారమ్మని. వేలాది మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత కాంతితో ఉంటుందో అలా ప్రకాశిస్తోంది అమ్మ. అనగా ఉదయిస్తున్న వేల సూర్యుల కాంతి వంటి కాంతి కలిగింది అమ్మ. ఈ కాంతి కంటికి చూపునిస్తుంది. సూర్యకాంతి మధ్యాహ్నం పూట మనం కనుక ఎక్కువసేపు చూస్తే కళ్ళు పోగొడుతుంది. అదే ఉదయిస్తున్న సూర్యుడిని ఆ ఎర్ర కిరణాలతో ఉన్నప్పుడు ఆయన చూస్తూ అర్ఘ్యం ఇస్తే, రెండు చేతులు జోడించి నమస్కరిస్తే దృష్టి దోషాలు తొలగి దృష్టి బాగా పెరుగుతుంది, మంచి కంటి చూపు వస్తుంది. అందుకే పూర్వకాలంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగుండా నిలబడి అర్ఘ్యం ఇయ్యి అనేవారు. ఇవాళ ఉదయిస్తున్న సూర్యుడిని చూసేవారు తగ్గిపోయారు. దీనివల్ల చిన్నపిల్లలకు కూడా దుబ్బు కళ్ళజోడు ఇంతంతలా అద్దాలు వేసుకుని ఉండవలసి వస్తోంది. కళ్ళేహీ కనిపించటంలా. ఈ కంటి నరాలు దెబ్బతినడం వల్ల బుద్ధి దెబ్బతింటోంది. దానివల్ల సర్వనాశనం అయిపోతున్నాడు మానవుడని ఏనాడో చరకుడు చెప్పాడు. వారి పిచ్చివాళ్ళలారా కలియుగంలో చేతులారా దృష్టిని పాడు చేసుకుంటున్నారు అని. సరే, పాడయింది ఏదో పాడయింది, ఇప్పుడు బాగు చేసుకోవడం ఎలాగా అని ఒకప్పుడు చరకుడు అని ఒక వైద్యునికి అనుమానం వచ్చింది. చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథం రాసిన వాడు ఆయనే. అప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అనే మంత్రాన్ని ఆయనకు ఉపదేశించాట. ఈ మంత్రాన్ని దినదినము అనుదినము 11 సార్లు చేస్తే మంచి కంటి చూపు వస్తుంది. ఇప్పటికే చెత్తారంతో బాధపడుతున్న వారు రోజు దీన్ని ఈ 2 కళ్ళ మీద ఇలా చేతులు పెట్టుకుని సూర్యోదయ సమయంలో ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని చెయ్యండి. వెలుతురు చూస్తే తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి వెలుతురులోకి వెళ్ళినా ఏమవ్వదు. కళ్ళల్లో తరచుగా ఏవైనా దోషాలుండి 1, 2 కింద కనపడ్డము. కొంతమంది కళ్ళిలా అనుకుంటారా, తర్వాత 2 కింద కనపడతాయట వస్తువులు. బొత్తిగా చిన్నక్షరాలు కనపడకపోవటం, కొంచెం దూరంలో ఉన్న మనిషి ఎవరో తెలియక ఇలా చూపు లేక బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఏదైనా దృష్టి దోషం తొలగించి మంచి కంటి చూపునిచ్చేది. ఆ చూపుని కూడా ఇతరులను చూస్తే అవతలవాడికి దిష్టి తగలకుండా ఉండే మంచి చూపునిచ్చేటటువంటి శక్తిని ఇస్తుంది ఈ మంత్రం. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అనే ఈ దివ్య మంత్రాన్ని ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ చేసుకోవచ్చు. చేస్తే మొత్తం మీద చక్కని కంటి చూపు వస్తుంది.